ఓలా ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. ఇవాళ వీడియోలో ఇండియన్ డెసర్ట్ అయిన గులాబ్ జామున్ చూద్దామండి. ఇక్కడ యుఎస్లో మనం ఏమైనా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఉండే ఇండియన్ డెసర్ట్ అయితే మాత్రం ఈ గులాబ్ జామున్. ఎందుకంటే ఇది చాలామందికి ఫేవరెట్ కదా, చాలా నచ్చుతుంది కూడా. ఇవాళ వీడియోలో ఇన్స్టెంట్ ప్యాక్ని యూజ్ చేసుకొని ఈ గులాబ్ జామున్ రెడీ చేసుకుందామండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ముందుగా మనం గులాబ్ జామున్ రెడీ చేసుకోవడానికి ఇట్లాగా రెడీ మిక్స్ అంటూ ఉంటుందండి స్టోర్స్లోని. ఇది తీసుకొని ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేనైతే గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడానికి ఇలా ఇన్స్టెంట్ మిక్స్తో ఎప్పుడైనా చేసామనుకోండి, ఈ ఎంటీఆర్ది ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడు చేసినా సరే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ వస్తుంది దీంతో. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం డౌని ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా తక్కువ పడుతుంది వాటర్, సో నిదానంగా చూసుకొని వేసుకోవాలి. మీకు కావాలి అంటే ఇక్కడ వాటర్ ప్లేస్లో మనం పాలను కూడా యూజ్ చేయొచ్చండి. అలా చేసినా సరే చాలా బాగుంటుంది గులాబ్ జామున్ అది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనం డౌన్ ప్రిపేర్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ డౌ అన్నది మరీ హార్డ్గా ఉండకూడదు, అట్లా అని మరీ అంటుకున్నట్టుగా కూడా ఉండకూడదు. ఒక సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈ డౌని ఇలా ఓపెన్ చేసి చూసినట్లుగానైతే ఇక్కడ మనకి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఇట్లా కనిపిస్తాయండి. ఇలా ఉంటే కనుక మనకి షుగర్ సిరప్ అనేది బాగా పడుతుంది గులాబ్ జామున్కి. మనం ఈ డౌని ఒక సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకసారి ఇలా సాఫ్ట్గా వచ్చేసాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందామండి. జనరల్గా అయితే అది మనం 1 కప్ షుగర్ తీసుకున్నా 2 కప్పుల షుగర్ తీసుకున్నా ఎంత షుగర్ తీసుకుంటామో అంతే ఈక్వల్గా వాటర్ని కూడా తీసుకోవాలి. ఈ గులాబ్ జామున్ ప్యాకెట్కి అయితే ఒక 2 కప్పుల షుగర్కి 2 కప్పుల వాటర్ వరకు జనరల్గా పడుతుందండి. కానీ నేను ఇక్కడ కాస్త తక్కువగానే తీసుకున్నా. ఒక 1.5 కప్ షుగర్కి ఒక 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఈ పంచదారని బాగా కరిగేలాగా కలుపుకొని దీన్ని ఒక 7-8 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ సిరప్ ఒకవైపు రెడీ అవుతుండగా ఇంకొక వైపు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ డౌని. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసుకొని చిన్న రౌండ్ బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని చిన్న ముద్దలుగా తీసుకొని దీన్ని చూపిస్తున్న విధంగా ఇలా కాస్త ప్రెస్ చేసి ఇప్పుడు చేతిలోని ఒక రౌండ్ బాల్ లాగా ఫామ్ చేయాలండి. ఇక్కడ మనం చూసినట్లుగానైతే మనం తయారు చేసిన ఈ రౌండ్ బాల్స్కి ఎక్కడ పగుళ్ళు అన్నవి ఉండకూడదు. ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన ఈ రౌండ్ బాల్స్కి పగుళ్ళు ఉన్నాయి అంటే కనుక ఆయిల్లో వేసేటప్పుడు కూడా వాటిలానే విడిపోయి వస్తుందండి. ఇలా కాస్త ప్రెస్ చేసి రౌండ్ బాల్స్ ఫామ్ చేయటం వల్ల మనకి ఆ బాల్స్ మీద క్రాక్స్ అన్నవి ఉండవు. అండ్ నెక్స్ట్ ఒక సాఫ్ట్ డౌలా కూడా ప్రిపేర్ అవుతుంది. నేను ఇక్కడ మరీ చిన్న సైజ్ కాకుండా అట్లానే మరీ పెద్దగా కాకుండా ఒక మీడియం సైజ్లోని ఇలాగా ముద్దలు తీసుకొని ఒక రౌండ్ బాల్స్ లాగా ఫామ్ చేశానండి. ఇందాక మనం రోలింగ్ మ్యాట్ మీద చేసాం కదా, అట్లా కాకుండా ఇలా చేతిలో కూడాను ఇలా వేసుకొని కాస్త ఇట్లా ప్రెస్ చేసి రౌండ్ బాల్స్లో కూడా ఫామ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా గులాబ్ జామున్ మీద క్రాక్స్ లేకుండా వస్తుందండి. మనం చిన్న ముద్దలు తీసుకొని వీటిని ఒక రౌండ్ బాల్స్లా ఫామ్ చేస్తున్నాం కదా, వీటిని తర్వాత ఆయిల్లో వేయించి ఆ తర్వాత షుగర్ సిరప్ పట్టిస్తాం కదా, అప్పటికి సైజ్ ఇంకాస్త పెరుగుతుంది. ఒకవైపు ఇలా రౌండ్ బాల్స్ని రెడీ చేసుకుంటూ ఇంకొక వైపు మనం సిరప్ని ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాం కదండి. ఇలా షుగర్ సిరప్ని ఒక 7-8 నిమిషాల పాటు బాగా మరిగిస్తాం కదండి. ఇలాగా మరిగాక ఇప్పుడు ఇందులో ఒక 3 ఇలాచీ పౌడర్స్ కానీ లేదు అంటే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కానీ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఇలా ఇలాచీ పౌడర్స్ని వేసాక ఒక 2 నిమిషాల పాటు షుగర్ సిరప్ని మరిగించాక ఇప్పుడు షుగర్ సిరప్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న ఈ రౌండ్ బాల్స్ని ఫ్రై చేసి షుగర్ సిరప్లో వేసే టైంకి షుగర్ సిరప్ అన్నది గోరువెచ్చగా ఉండాలండి. మరీ వేడిగా ఉండకూడదు, అట్లానే పూర్తిగా చల్లారిపోకూడదు. ఇంకే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ అన్నది మీడియంగా వేడెక్కాలండి. ఒకసారి ఆయిల్ మీడియంగా వేడెక్కాక ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు గులాబ్ జామున్ని ఇందులోని ఒక్కొక్కటిగా స్లోగా డ్రాప్ చేస్తూ వేయాలండి. గులాబ్ జామున్ అన్నవి హై ఫ్లేమ్లో వేపితే లోపల అన్నది సరిగ్గా ఉడకదండి, ఇంకా గడ్డలుగానే ఉండిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టి కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామ్ని ఫ్రై చేస్తూ ఉంటాం కదండి, వీటిని అన్ని వైపులా ఈవెన్గా వేగేలాగా ఇలా కలుపుతూ ఉండాలి. గులాబ్ జామున్ అన్నవి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లోకి వేసేసుకుందాం.
చూడటానికి డార్క్ కలర్లో కనిపిస్తుంది కానీ ఒకసారి ఇలా వేయించాక తీసిన గులాబ్ జామున్ని షుగర్ సిరప్లో వేస్తాం కదండి, అప్పుడు షుగర్ని పీల్చుకొని ఇంకాస్త మంచి గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది. ఇలానే మిగతా గులాబ్ జాములు కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని అవి కూడా మంచి గోల్డెన్ కలర్ వస్తుంది కదండి, అప్పుడు వాటిని కూడా తీసేసి షుగర్ సిరప్లో వేసేసుకుందాం. గులాబ్ జామున్ అనేవి షుగర్ సిరప్లో కాస్త ములిగేలాగా ఉండాలండి. అట్లా ఉంటే గనక షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకుంటుంది. ఒకసారి గులాబ్ జామున్ని షుగర్ సిరప్లో వేసేసాక వీటిని ఒక 20 నిమిషాల పాటు ఇందులో ఇలా వదిలేసామనుకోండి, షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకుంటుంది. తర్వాత సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగానే మిగతా గులాబ్ జాములు కూడా బాగా వేయించేసుకొని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత తీస్తే నాకు గులాబ్ జామున్ అనేది ఈ విధంగా వచ్చిందండి, చక్కగా పీల్చుకుంటూ షుగర్ సిరప్ని. రెడీ మిక్స్ని మనం ఒక సాఫ్ట్ డౌలా ప్రిపేర్ చేసుకొని ఒక 8 నిమిషాల పాటు షుగర్ సిరప్ని రెడీ అయిపోయాక దాన్ని కాస్త చల్లారనిచ్చి తర్వాత గులాబ్ జామ్ని వేయిస్తాం కదండి, వాటిని లో ఫ్లేమ్లో మాత్రమే చాలాసేపు వేయించి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక గోరువెచ్చటి షుగర్ సిరప్లో వేస్తే కనుక చాలా బాగా కుదురుతుంది, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంట్లో ఏమైనా స్పెషల్ ఈవెంట్ ఉంది అంటే కనుక అమ్మ అప్పటికప్పుడు రెడీ మిక్స్తో ఈ స్వీట్ రెసిపీని రెడీ చేసేస్తూ ఉండేదండి. ఇవి షుగర్ సిరప్లో ఒక 20 మినిట్స్ ఉన్న తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదా కొంతమంది అయితే చల్లారక ఇష్టపడతారండి, చల్లారక కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది అయితే హాట్ గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ ఈ విధంగా కూడా తింటూ ఉంటారు. వీడియోలో చాలా టిప్స్ కవర్ అయి ఉన్నాయండి, అన్నీ ఫాలో అవుతూ చేస్తే కనుక చాలా బాగా వస్తుంది, చాలా బాగా కుదురుతుంది గులాబ్ జామ్ అన్నది. టిప్స్ ఫాలో అవుతూ చేస్తే కనుక గులాబ్ జామ్ మధ్యలో గడ్డలు కట్టకుండా నెక్స్ట్ షుగర్ సిరప్ అన్నది కూడా చాలా చక్కగా పీల్చుకుంటూ వస్తాయండి. అలానే టేస్టీ గులాబ్ జామ్ని రెడీ చేసేసుకోవచ్చు. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.